125th ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. మనం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈసారి అంబేద్కర్ గారి యొక్క 125వ జన్మదినాన్ని చాలా ఘనంగా ఊరువాడ జరిగేటట్టు ఎంత డబ్బు ఖర్చైనా సరే దాన్ని నిర్వహించుకుందాం. మన ట్యాంక్ బండ్ కింద కట్టినటువంటి అంబేద్కర్ భవనం ఏదైతే ఉందో అధ్యక్ష, అది కొంచెం కూలిపోయి శిథిలావస్థ వస్తూ ఉంది. అది ఎటు కూడా ఉపయోగం కాకుండా ఉంది. కాబట్టి దాన్ని డెమాలిష్ చేసి మంచి డబ్బు, సైజబుల్ డబ్బు దాన్ని పెట్టుకొని మా ఎస్సీ కమిటీ తొందర లోపలనే ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఎస్సీ కమిటీ సమావేశమై ఒక ప్రోగ్రామ్ దాన్ని డ్రాఫ్ట్ చేసినట్టయితే 125th జయంతి ఆఫ్ అంబేద్కర్ గారు ఎట్లా చేద్దామో చేసుకుంటే ఆ బిల్డింగ్ను తీసేసి దాని స్థానంలో మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ మంచి కట్టుకున్నట్టయితే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది, ఆ వర్గాలకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మా ఎస్సీ కమిటీ చైర్మన్ గారు, మినిస్టర్ గారు ఆలోచించండి. మీరు ఏం చెప్పినా సరే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుందని కూడా మనం చేస్తూ ఉన్న అధ్యక్ష. ఇక సున్నం రాజయ్య గారు చాలా చెప్పినారు. వారైతే ఇక సమ్మెలు వెతుకుతున్నారు అధ్యక్ష. సమ్మెలు కావాలి, కార్మికుల సమ్మె, ఈ కార్మికుల సమ్మె, వారు మొత్తం లిస్ట్ అంతా చదివినారు. నేను ఏమంటున్నాను అధ్యక్ష, సాధ్యమయ్యేటి ఉంటాయి, ఆచరణ సాధ్యమయ్యేటి ఉంటాయి, ఆచరణ సాధ్యం కాని ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వారు చెప్పినవి చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఒక శుభవార్త కూడా ఉంది అధ్యక్ష. కొంతమంది మిత్రులు కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, నేను మొన్న బాధపడి చెప్పింది దేనికంటే ఆ ఫలానా ఎంపీ గారు ఉత్తరం రాసిందని కార్యక్రమాన్ని నిరోధించే దిశగా మన చర్య ఉండొద్దన్న రిక్వెస్ట్. రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం చాలా సదుద్దేశంతో అది కరువు జిల్లా అని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పోను, చూరాలాయకట్టు పోను, మిగిలిన ఏరియాలు పైకి ఉండేటువంటి కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, కిందికి ఉండేటువంటి ఇతర ఏరియాలకు కానీ నీళ్లు రావాలే. మహబూబ్నగర్ నియోజకవర్గం కానీ, మన షాద్నగర్ నియోజకవర్గం కానీ, జడ్చర్ల నియోజకవర్గం కానీ ఏదైతే నాన్ కవరేజ్ ఏరియా కల్వకుర్తి కాకుండా ఉందో దానికి కూడా నీళ్ళు తీసుకుందామని మనం సౌహృదంతో పెట్టుకున్నాం అధ్యక్ష. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి ఒకటి చేసినారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం. విభేదం ఉంటే మాట్లాడండి, చర్చ చేయండి, కానీ ఏదో ఒక రూపంలో స్టేలు తెచ్చి ఇది తెచ్చి అభివృద్ధిని అడ్డుకుంటామంటే అది వాళ్ళ విజ్ఞతనే. కానీ ఈరోజు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసినట్టు పెద్ద మనిషికి మంచి సమాధానం కూడా దొరికింది హైకోర్టులో. దాన్ని హైకోర్టు డిస్మిస్ కూడా చేసింది అధ్యక్ష. ఒక కామెంట్ కూడా చేసినారు, సీరియస్ కామెంట్ చేసినారు. వీ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ నో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ లిటిగేషన్ అండ్ వీ ఆల్సో నో వాట్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్. ఇది హైకోర్టు జడ్జి గారు చేసిన కామెంట్ అధ్యక్ష. బెంచ్ మీద కోర్టు హాల్లో చేసిన కామెంట్. ఇప్పటికైనా సరే ఈ పిచ్చి ప్రయత్నాలు చేసే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రగతికి దోహదపడితే మంచిదని చెప్పి నేను చెప్తా ఉన్నా. అందుకోసం మన ప్రగతిని మనమే అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లు చేసుకుని మనం పోతా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా నేను ఇవన్నీ చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, నేను చెప్పదలుచుకోలేదు. అవి పాత కూడా అయిపోయినాయి చెప్పి కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఇవన్నీ కూడా చెప్పిండ్రు. 2-3 విషయాలు మాత్రం గ్యారంటీగా చెప్తా అధ్యక్ష. ఎవరికి కూడా డౌట్ అవసరం లేదు. నేను ఇంతకుముందు మనవి చేసినట్టు ఇంతకుముందు తీసుకున్న 3,400 చిల్లర కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం తీసుకుంటున్నటువంటి 12,000 కోట్ల రూపాయలు వెరసి 15,000 పైచిలుకు రూపాయల కోట్ల ఖర్చుతోని 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ సంవత్సరం నిర్మించి చూపిస్తాం, ప్రజలకు అందించి కూడా చూపిస్తాం అధ్యక్ష. 100% we will build these houses and we will prove our ability. అధ్యక్ష, మిషన్ భగీరథ ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్ని ఆటంకాలను అధిగమిస్తాం. ప్రతి ఇంటికి ప్రజల ఖర్చు లేకుండా అధ్యక్ష, ఇంట్లో పెట్టే ట్యాప్ ఖర్చు కూడా గవర్నమెంటే భరించి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి నీళ్లు అందిస్తామని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులు 100% నేను ఇందాక మనవి చేసినట్టు రాబోయే 5 సంవత్సరాలలో 1 కోటి ఎకరాలకు నీళ్లు పారించి తెలంగాణలో చూపెడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్ల కాలం చెల్లిపోయింది. ఖచ్చితంగా మేము చెప్పిన మేరకు 100కు 100% ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా క్వాలిటీ పవర్ సప్లై అద్భుతంగా చేసి చూపెడతాం అధ్యక్ష. ఇంకొక మాట కూడా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కొంతమేరకే మీకు తెలిసింది,
మీకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ నగరం కూడా విశ్వనగరం కావాలి, డెఫినెట్గా కావాలి. నేను పిలిచి అడిగిన అధ్యక్ష ఒకరోజు నేను ఉద్యమంలో ఉండే సందర్భంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. నేను ఎందుకోసం ఢిల్లీకి పోయి రిటర్న్ ఒక ఫ్రెండ్తో పాటు కలిసి వచ్చాను. అప్పుడు ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇనాగరేట్ కాలే, బేగంపేట ఎయిర్పోర్ట్ మనకు. మేము వచ్చేటప్పటికే చాలా భారీ వర్షం కురిసింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఆ బేగంపేట ఇప్పుడు సీఎం ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కారులోకి నీళ్ళు వచ్చేంత నీరు స్టాగ్నేట్ అయింది అధ్యక్ష. ఢిల్లీ నుంచి వచ్చిన మిత్రులను అడిగిండు, ఏమేమి ఇంత పెద్ద హైటెక్ స్టేట్ అంటారు, ఇదేం కథ గిట్లున్నది అన్నట్టు. నీకు తెలియదు మై డియర్ ఫ్రెండ్, వర్షాకాలం వస్తే మా దగ్గర అన్ని కార్లన్నీ బోట్స్ అయిపోతాయి, దట్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ హైటెక్ అని నేను చెప్పాను. నవ్వుకుంటూ చెప్పిన అధ్యక్ష. నేను అమాయకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 2కు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష. నిజంగా ఈ లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు పోకుండా అసెంబ్లీ ముందు, రాజ్భవన్ ముందు, ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందు నీళ్లు స్టాగ్నేషన్ కాకుండా ఈ పాయింట్స్ అన్న క్లియర్ చేయగలుగుతామేమో అనే ఆశతోని ఆ జిహెచ్ఎంసీ అధికారులు పిలిచిన అధ్యక్ష. వాళ్ళు చెప్పేది విని బాధ కలిగింది, ఆశ్చర్యం కూడా కలిగింది అధ్యక్ష. ఇది ఏందా ఈ పరిస్థితి అంటే, సార్ ఇది మీరు ఇట్లా ఏదో 3 దిక్కులది అంటే మేము తీయలేము, సాధ్యం కాదు. ఏంది కారణం? హైదరాబాదులో ఉండేటటువంటి రెయిన్ వాటర్ డ్రామ్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా అన్యాక్రాంతం చేసి చోక్ చేసి పడేసినారు. అవన్నీ తీసి క్లీన్ చేస్తే తప్ప మీరు అనుకునేటువంటి క్లీన్ హైదరాబాద్ రాస్తారని చెప్పినాడు. మరి ఏం చేసిండ్రు విచారించిండ్రు అంటే ఆయన చెప్పిన పద్దు అధ్యక్ష, మొత్తం క్లీన్ అయ్యి ఒక చుక్క కూడా రోడ్ల మీద ఆగకుండా ఉండాలి, లోతట్టు ప్రాంతంలో ఒక ఇంట్లోకి చుక్క నీళ్ళు పోవద్దు హైదరాబాద్లో అంటే పెట్టవలసిన ఖర్చు 11,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మనం ఈ నగరము ఆ నగరము పెట్టుబడులు రావాలి, ఆహా ఓహో అంటే అసలు కథనం ఇట్లున్నది, ఊపర్ షేర్వా అని అందరు పరిశాన్. మరి ఇవన్నీ కావాలి, పోనీ అవి అట్లే ఉంచుదామా? ఉండకూడదు. అట్లీస్ట్ ఫేజ్డ్ మేనర్లోనన్నా వాటిని క్లీన్ చేయాలి. మురుగు నీళ్లు కలుస్తున్నాయని చెప్పి ఇంతకుముందు ఒక సభ్యుడు చెప్పినారు అధ్యక్ష, బహుశా రామచంద్రారెడ్డి గారు చెప్పి, చింతల రామచంద్రారెడ్డి గారు, మురుగు నీళ్లు మంచినీళ్ళు కలిసే వస్తున్నాయని చెప్పి. కరెక్టే, అది పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు శివారు మున్సిపాలిటీలో నీళ్ళు లేవు అధ్యక్ష. ఈ మధ్య అడుకో నుంచి ఒక 2,000 crores తీసుకున్నాం, చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పెట్టుబడులు పెట్టాలి. మరిగా ఏం పెట్టద్దు, అప్పు తేవద్దు. తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వాళ్ళు పిల్లలు ఉండాలి. ఉంటారా అధ్యక్ష? గుమ్మి ఖాళీ అయితేనే పిల్లలు గూటం వాళ్ళు ఉంటారు. మరి మనం సప్పో తెచ్చి డబ్బులు పెట్టకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? డెఫినెట్గా తేవాల్సిందే. మన అవసరాలు మళ్ళీ చెప్పానా సార్? అంటే అధ్యక్ష నేను చెప్పేది ఒకటే, తేవాల్సిందే ఉన్నది. ఈ సంవత్సరము మన రాష్ట్రం యొక్క జీడిపిని చూసి నేను ఇంకో మాట ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, ఒక లాజిక్. అప్పు ఎవడో ఓడిస్తారు అధ్యక్ష, అది జీకానా, ప్రపంచ బ్యాంకా, నాబార్డా, లేకపోతే ఇక్కడ కమర్షియల్ బ్యాంకా, ఎవరో వాళ్ళు ఇస్తారు. ఎవరికి ఇస్తారా అధ్యక్ష అప్పు? పతారా ఉన్నోనికి ఇస్తారా, పతారా లేనోనికి ఇస్తారా? దివాళి తీసినోనికి ఇయర్ అధ్యక్ష. అప్పు పుడుతుంది అంటేనే మన పతార బాగుందో అని అర్థం. అప్పు ఇచ్చేవాడు ఎన్ని చూస్తాడు అధ్యక్ష? మన ఫైనాన్సు, మన లెక్కలు. ఒక ఆయన అయితే ఒక 1000 కోట్లు అప్పిస్తాను వచ్చింది అధ్యక్ష, ఒక కంపెనీ. ఏం కావాలన్నాయంటే ఇక ఆయన అడిగిన పత్రాలు, మన ఫైనాన్స్ లెక్కలు, మన కథ, మన బాయన్సీ. నేను మహాప్రభు నీకు ఇన్ని పత్రాలు ఇచ్చేవాళ్ళు, నువ్వు అప్పు ఇవ్వకుండా మంచిదే పొమ్మని చెప్పి అంత శల్య పరీక్ష చేసి అప్పులు ఇస్తారు అధ్యక్ష. అప్పులు ఊరికే ఇయ్యరు, మళ్ళీ నా డబ్బు నాకు వస్తుందంటేనే ఇస్తారు తప్ప లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు మనకు ఇర్కాన్ అనే ఒక సంస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వచ్చినారు అధ్యక్ష, 3,000 కోట్లు. అదేవిధంగా ILFS కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో ప్లేయర్ ఉంటుంది. అది పెద్ద కన్సార్షియం అధ్యక్ష, చాలా టాప్ మోస్ట్ సంస్థ. వాళ్ళు కూడా ఒక 7,000 కోట్లు పెడతామన్నారు అధ్యక్ష. ఈ విధంగా హైదరాబాద్ విశ్వనగరంగా కావాలంటే ఈ లోతట్టు ప్రాంతాలకు నిలిపోకుండా కావాలి, మురికి నీరు మంచినీరు కలిసి రాకుండా కావాలి, హైదరాబాద్కు 2 డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ రావాలి. ఇవన్నీ కావాలంటే గాల్లో కావు, తప్పకుండా పెట్టుబడులు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో తీసుకోవాలి, వాళ్ళని కూడా ఇంప్రెస్ అప్ అని చేయాలి, అవసరమైన మేరకు అప్పులు తెచ్చుకోవాలి. ఆ ప్రకారం పోతుంది తప్ప ఏదో మీరు ఊరుకోండి అంటే కాదు. ఈసారి అధ్యక్ష చాలా విషయాలు పెంచినాం. మెడికల్ డిపార్ట్మెంట్ అధ్యక్ష నేను
సంతోషంగా సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నా. చాలా మంచి యువకుడు, హుషారైన వ్యక్తి లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. వారు స్వయంగా డాక్టర్ కూడా. వారు కొంత కృషి చేసినారు. వారికి అర్థమైన దాన్ని బట్టి నిర్ణయం చేసినాం ఈ మధ్యనే. అధ్యక్ష, దాంట్లో మనం ఎక్కడ పోయినా ఇబ్బందికర పరిస్థితి. ఆ ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, ఈ మధ్య గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్కి పోయినారు. వారు అక్కడ బాధ పడి, అరే ఇదేం హాస్పిటల్ ఇట్లా ఉంటుందా మెయింటెనెన్స్ అని చెప్పొచ్చినారు. కరెక్టే అధ్యక్ష. ఇంతకు ముందున్న సిస్టమ్ ప్రకారంగా హాస్పిటల్కి పోతే ఆ బెడ్ మీద మంటే నాకు ఏదైనా కొత్త బీమారి వస్తాయని భయపెట్టేట్టు ఆ బెడ్స్ ఉంటాయి, ఆ బెడ్షీట్స్ ఉంటాయి. అవి ఏంటి, ఆ గ్లూకోజ్ ఎక్కించే స్టాండ్స్ ఉంటాయి అధ్యక్ష, నిజాం జమానే ఉంటాయి, సిరుంబట్ని. ఆ చూస్తేనే భయమయ్యేటట్టు ఉంటుంది. ఈ పరిస్థితి పోవాలి. ఆ డిపార్ట్మెంట్ నేను నిందిస్తలేను అధ్యక్ష. గతంలో ఆ విధానం అవలంబించినారు కాబట్టి అట్లా జరిగింది. లక్ష్మారెడ్డి గారు పరిశోధన చేసి మనం తెలుసుకున్న తర్వాత నా దగ్గర రివ్యూ మీటింగ్ పెడితే మొత్తం డాక్టర్లను, సూపరింటెండెంట్లను అందరిని కూడా పిలిచినాం అధ్యక్ష. వాళ్ళు చెప్పినారు, సార్ మా దగ్గర ఉన్న సిస్టమ్ ప్రకారంగా మేము శానిటేషన్లో వాడేటువంటి చీపురు గట్ట ఇరిగిపోతే దాన్ని కండెమ్ చేయాలంటే కూడా నాకు పైనుంచి పర్మిషన్ రావాలి. ఏ చీపురు గట్ట, ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ అధ్యక్ష, గాంధీ సూపరింటెండెంట్. ఒక చిన్న వస్తువు పోతే చేయించే పరిస్థితి లేదు, ఆయనకు అధికారం లేదు. దాన్ని మొత్తం సమీక్ష చేసి మంచి పద్ధతిలో ఉండాలంటే ఏం కావాలంటే, మీరు కనుక మాకు నిధులు సమకూర్చే అధికారం ఇస్తే మీరు ఆశించినటువంటి ఆసుపత్రి 3 నెలల్లో చూపెడతాం సార్ అని వాళ్ళు ఛాలెంజ్ నాతో చేసినారు అధ్యక్ష. వాళ్ళు కోరిన ప్రకారంగా కంట్రీలో ఎక్కడ లేని విధంగా పర్ మంత్ పర్ బెడ్ అధ్యక్ష, మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న బెడ్స్ 17,639 బెడ్స్ ఉన్నాయి అధ్యక్ష. 17,639 బెడ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. వాళ్ళు నాతో డిమాండ్ చేసింది పర్ హెడ్, పర్ బెడ్, పర్ మంత్, నాట్ పర్ ఇయర్ అధ్యక్ష. పర్ మంత్ పర్ బెడ్ 6,000 రూపీస్ ఇవ్వండి. ఇస్తే మీరు ఇవ్వకుండా మేము ఎక్కడ సార్ మమ్మల్ని తిట్టునేందుకు, మీరు ఇచ్చి చూపండి, మాకు అధికారం పవర్ డెలిగేట్ చేయండి, ఎవరి ఆసుపత్రి వాళ్ళు మెయింటైన్ చేస్తాం. మీరు మా గౌరవ ఎమ్మెల్యేలే మాకు చైర్మన్గా ఉన్నారు, ఎప్పుడు ఎవరన్నా వచ్చి చూడండి, అప్పుడు మా మీద చర్య తీసుకోండి అని వాళ్ళు ఛాలెంజ్ చేసినారు అధ్యక్ష. వాళ్ళు చెప్పిన ప్రకారమే టోటల్ పవర్స్ గవర్నమెంట్ నుంచి హెచ్ఓడీలకు డెలిగేట్ చేసినాం, హెచ్ఓడీల నుంచి సూపరింటెండెంట్లకు డెలిగేట్ చేసినాం. ఆ ప్రకారంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అధ్యక్ష. నా హాస్పిటల్లో ఒక బల్బు పోతే, నా హాస్పిటల్లో ఒక నల్లా ఖరాబ్ అయితే, నా హాస్పిటల్లో ఒక టాయిలెట్ పనిచేయకపోతే నేను పైకి రాసే దుర్గతి ఇప్పుడు ఉండదు అధ్యక్ష. ఆ ప్రకారంగా ఈ 17,639 కోట్ల బెడ్లకు గాను పర్ బెడ్ పర్ మంత్ 6,000 చొప్పున 171 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించిన అధ్యక్ష. రాబోయే 3.5-4 నెలల తర్వాత నేను గౌరవ శాసనసభ్యులను ప్రార్థిస్తా ఉన్నా, మీ నియోజకవర్గాలలో మీరే ఆసుపత్రి చైర్మన్గా ఉన్నారు, దయచేసి సమీక్ష చేయండి, మీటింగ్ పెట్టండి. గవర్నమెంట్ ఈ విధంగా ప్రతిపాదించింది, మనం కూడా మన కాన్స్టిట్యున్సీ బెడ్స్ కానీ మనవి కానీ టిప్ టాప్గా ఉండాలని చెప్పండి. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ ఆసుపత్రులలో ఉన్న పాత బెడ్స్ అన్నింటినీ స్క్రాప్ కింద అమ్ముతారో ఎట్లా అమ్ముతారో ఓపెన్ ఆక్షన్ పెట్టి అమ్మండి, మొత్తం కొత్త బెడ్లు తీసుకురామని చెప్పి దానికి అవసరమైన డబ్బులు కూడా బడ్జెట్లో ఇచ్చినాం అధ్యక్ష. అదే కాకుండా ఇంకో మంచి వార్త కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. పేద ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఈ టెస్ట్ చేసుకురాపో, ఆ టెస్ట్ చేసుకురాపో అని బాధ పెడతా ఉన్నారు. ఈ డెంగ్యూ లాంటి వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ మెషిన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాకు 4 సెంటర్లు అధ్యక్ష, ఇంతకుముందు ఎప్పుడు లేదు. అవి కావాలంటే హైదరాబాదే రావాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి, 1,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పుడు ఆ బాధ తప్పించడానికి ప్రతి జిల్లాలో 4 సెంటర్లలో డయాలసిస్ మెషిన్స్ పెడతా ఉన్నారు అధ్యక్ష. సిటీ స్కాను, ఎంఆర్ఐ, మ్యామోగ్రాఫ్, అల్ట్రాసౌండ్, ఇంకా ఏంటంటే ఉన్నాయి అధ్యక్ష, మెడికల్ టర్మ్స్లో ఉన్నాయి. అంటే ఏదైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యంత ధనికులు వైద్య పరీక్షలు చేయించుకుంటారో, టెస్టులు చేయించుకుంటారో, 40 సెంటర్లలో కొద్ది రోజులలో బహుశా మెషిన్లు కొంటారు కావచ్చు, 1-2 నెలలు ఏం పడుతుందో తెలియదు నాకు టైం. కానీ వితిన్ 1-2 మంత్స్ ఆఫ్ టైంలో తెలంగాణలో ప్రతి వాళ్ళు హైదరాబాద్ రాకుండా, కిడ్నీ బీమారు ఉన్న వాళ్ళు హైదరాబాద్ రాకుండా వాళ్ళ జిల్లాలోనే 4 సెంటర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏది క్లోజ్గా ఉంటే ఆ కేంద్రానికి పోవచ్చు. కాబట్టి ఈ టెస్టింగ్ మిషన్స్ కానీ డయాలసిస్ సెంటర్లు కానీ 40 ప్లేసులలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా అత్యాధునిక పరికరాలు దాంట్లో ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ ఎవరైతే వాడతారో
వాటికి తగ్గకుండా ఉండకుండా ఉండాలని కూడా చెప్పినాం అధ్యక్ష. అవి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మెడిసిన్స్ కూడా పర్చేజ్ చేయడానికి ప్రైవేట్ మెడికల్ షాప్కు ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. దాన్ని పెంచమని చెప్పినారు. గత బడ్జెట్ కంటే ఈసారి రెండింతలు పెంచినాం. పేదలు మళ్ళీ ప్రైవేట్ మెడికల్ షాప్కి పోయి మందులు కొనే బాధ కూడా తప్పుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సంతోషమైన విషయం మరొకటి, దళిత గిరిజనులకు గ్రీన్ హౌస్ విషయంలో కానీ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కానీ 100% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో తీసుకున్న ఇంకో ఇనిషియేటివ్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఖచ్చితంగా బీపీఎల్ కార్డు ఉండే వాళ్ళందరికీ, బీసీ ప్రజలతో పాటు బీపీఎల్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి దాన్ని వర్తించే విధంగా కూడా చేసినాం అధ్యక్ష. అది కూడా నేను ఒకటి ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరో కొత్త ఇనిషియేటివ్ ఈ సందర్భంలో సన్న బియ్యం ఏదైతే పెట్టినామో సన్న బియ్యం ఈసారి కాలేజీ హాస్టళ్లకు, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. హైదరాబాద్ హాస్పిటల్లో ఎమ్మెల్యేలుగా మనమే బాధపడుతూ ఉంటాం. చాలామంది పాపం గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు వచ్చి కొన్ని సందర్భాలలో దురదృష్టవశాత్తు పేషెంట్లు కొందరు ఇక్కడ చనిపోతారు అధ్యక్ష. చనిపోయి వాళ్ళు ట్రౌమాలో ఉంటే వాళ్ళ శవాన్ని ఇంటికి తీసుకుపోవడానికి ఆ పేదలు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అధ్యక్ష. చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే వాళ్ళకు రూపాయి ఖర్చు భారం లేకుండా గవర్నమెంట్ ఖర్చుతోనే అంబులెన్స్లో శవాలను వాళ్ళ ఇంటికి చేర్చేదానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ సౌకర్యం కూడా పేదలకు రాబోతుందని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఈ సంవత్సరం 70 పాఠశాలలు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ చాలా లో పర్సంటేజ్లో మనం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష తెలంగాణలో 2573 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంటే ఆంధ్ర ఏరియాలో 6200 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉండే అధ్యక్ష. మేము చాలా యాక్టివ్గా రవాణా శాఖ కేంద్ర మంత్రి గారితో సంప్రదింపులు జరిపినాం. వాళ్ళు అడిగిన నివేదికలను ఇచ్చినాం. వాళ్ళు మన్నించి 1850 కిలోమీటర్లు తెలంగాణకు నేషనల్ హైవేస్ ఆ రవాణా శాఖ మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు మనకి ఈ మధ్యనే మంజూరు చేసినారు అధ్యక్ష. అంతకుముందు మన శాతం 2.4 ఉండే అధ్యక్ష నేషనల్ హైవే కవరేజు. జాతీయ సగటేమో 3.6 ఉండే. ఇప్పుడు మనం ప్రయత్నించిన దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మన పరిస్థితిని గమనించి చక్కదిద్దవలసిన అవసరం ఉందని భావించి మనకు మంజూరు చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో 2.4% నుంచి నేషనల్ హైవే కవరేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గాన్ అప్ టు 3.7% అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 22 నెలల ప్రభుత్వం, ఈ 22 నెలల్లో అనేక అవార్డులు వచ్చినాయి అధ్యక్ష. చాలా అవార్డులు వచ్చినాయి. ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీలతో నిర్వహించేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మీ ఇండస్ట్రియల్ పాలసీ, మీ డెలివరీ బేష్ అని చెప్పి దేశంలో మీరు నంబర్ 1 ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కితాబ్ ఇచ్చినారు అధ్యక్ష. నేనేం చెప్తున్నటువంటిది కాదు. సరే, ఇంకా చాలా హడ్కో వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు, CNN, IBN వాళ్ళు ఇచ్చినారు, ఇండియా టుడే వాళ్ళు ఇచ్చినారు. అవన్నీ నేను డబ్బా కొట్టుకోదలుచుకోలేదు అధ్యక్ష. కానీ ఎందుకేమో మా కాంగ్రెస్ మిత్రులకు మాత్రం మాదంతా తప్పే కనబడుతుంది అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, పర్ఫార్మెన్సే క్రైటీరియా అనుకుంటే ఒక మాట నేను చెప్తా అధ్యక్ష. మేము చేసిన ప్రయత్నాలలో అధ్యక్ష ప్రజా ఆస్తులు కాపాడాలి. మీ హయాంలో హైదరాబాద్లో లంగ్ స్పేస్ ఉండాలి. ఉన్న బొటానికల్ గార్డెన్ మీరు ముగ్గురు వ్యక్తులకు అప్పగించినారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో ఫైట్ చేసి ఆ యొక్క బొటానికల్ గార్డెన్ మళ్ళీ తెచ్చి ప్రజల ఆస్తి చేసినాం అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్ కాదా అధ్యక్ష? ENT హాస్పిటల్ అధ్యక్ష, పుట్టినకాడ నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అందరికీ తెలుసు. అది నిజాం కాలం నుంచి ఉన్న దవాఖాన. దానిలో కూడా 2 ఎకరాలు రెగ్యులరైజ్ చేయడానికి మీ హయాంలో జీవో ఇచ్చినారు. మేము మళ్ళీ ఫైట్ చేసి గవర్నమెంట్ కంప్లీట్ హైకోర్టులో మెప్పించి ఆ స్థలాన్ని తిరిగి ENT హాస్పిటల్కి స్వాధీనం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, నిన్న మినిస్టర్ గారు చెప్పినారు, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్
ఎట్లా ఉంటుంది అనే దానికి మీకు మాకున్న తేడా చెప్తున్న అధ్యక్ష. ఇసుక మైనింగ్ డబ్బులు రావాలి, రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. మీ పీరియడ్లో అధ్యక్ష 2009-10లో శాండ్ మైన్స్ మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 8 కోట్లు, 2010-11లో 27 కోట్లు. ఎందుకు పడిపోయిందో తెలియదు. 2011-12లో డామ్ అనేది 10 కోట్ల పడిపోయింది అధ్యక్ష. 27 నుంచి పైకి పోవాలి కానీ 10కి పడిపోయింది. 2012-13లో మరింత కుంచుకపోయి 1.6 కోట్ల పడిపోయింది అధ్యక్ష. 13-14లో దానికి ఏం మాయరోగం వచ్చిందో 5 లక్షలకు పడిపోయింది అధ్యక్ష. 14-15లో 13 కోట్లు వచ్చింది అధ్యక్ష. 15-16లో 340 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ టు ది పర్ఫార్మెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది లెక్కల అధ్యక్ష, నేను చెప్పే స్టోరీ కాదు. దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్, ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా అధ్యక్ష. దీన్ని ఎవరైనా సరే డిస్ప్యూట్ చేయొచ్చు. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఆల్సో అధ్యక్ష. నేను ఫైనల్గా గౌరవ సభ్యులతో మనవి చేసేది ఒకటే. కొత్తగా రాష్ట్రం, కొత్త సందర్భం. మనం చాలా విషయాలు, కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అనేక విషయాలలో యూనిఫైడ్గా పనిచేస్తే, కలిసి పనిచేస్తే తప్పకుండా రాష్ట్రం అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నికలు అధ్యక్ష ప్రజలు నిర్ణయిస్తారు. చాలా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళు కావాలి. చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు పడేదంతా పునాది. మేము ఒంటెత్తి పోగొడతాం చేయాలని మాకేం లేదు అధ్యక్ష. ఇరిగేషన్ ఉంది, చర్చ పెడతామంటున్నాం. మీరు సూచన ఇవ్వండి. తప్పకుండా మీరు చెప్పే సూచన ఉత్తమంగా ఉంటే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. 100% మేము ఖచ్చితంగా దాన్ని ఆచరణలో చూపెడతాం అధ్యక్ష. నేను ఒట్టి మాట చెప్పాను. ప్రధానమైన విషయాలు ఏవైతున్నాయో తప్పకుండా చర్చ చేద్దాం. కానీ అది నిర్ణయం కాకముందే, ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఆ యొక్క ప్రాణహిత చెవెల్లో ఉంది, రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావించిన అధ్యక్ష. ఎందుకు అనేది ఎల్లుండి మీకు చెప్తాను. నేను కారణం ఏంది, దాని అవసరం ఏమి ఏర్పడ్డది అనేది వివరిస్తాను. మేము ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటామని వివరిస్తాను. అందరి ఆమోదంతోనే మనం ముందుకు పోదాం అధ్యక్ష. మాకేం బేషాలు లేవు. అందరం కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుందాం, ఫైట్ చేద్దాం, ఆ ప్రకారం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంకొక మాట కూడా లాస్ట్ నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది కూడా మన శుభవార్తనే. ఈ మధ్యనే మనం కొత్త జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏమైతుంది కొత్త జిల్లాలను కొందరు మిత్రులు అడిగినారు. మన బడ్జెట్ సందర్భంలో కూడా అడిగినారు. నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. దాని విషయంలో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ కమిటీ చేసినాం. డెఫినెట్గా కొత్త జిల్లాలు చేసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే చాలా నష్టపోయినాం ఇప్పటికే మనం. నేను గతంలో చెప్పినా మళ్ళా చెప్తున్నాను. మొత్తం ఇండియా అంతా కూడా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజ్ చేసుకునే అన్ని స్టేట్లు చెయ్యనటువంటి 2 స్టేట్లు, ఒకటి పశ్చిమ బెంగాల్, 2 ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నవోదయ పాఠశాలలు ఇస్తారు అధ్యక్ష. కేంద్రం మొన్న కూడా ప్రకటించింది జిల్లాకు 1 అన్నది. మనం 10 ఉన్నాం కాబట్టి 10 వస్తాయి. అదే 20 ఉంటే 20 వస్తాయి. అట్లే అనేక విషయాలు కేంద్రం జిల్లాకు 1 అని ప్రకటించే ఆస్కారం ఉంటుంది. అయితే మనకు వస్తున్న శుభవార్త ఏంటంటే, ఈ మధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే శాసనసభ స్థానాలు మనకి పెరగాలని చెప్పినారో, ఆంధ్రాలో 225కు, తెలంగాణలో 153కి పెరగాలని చెప్పినారో, దానికి ఏప్రిల్లో జరిగేటువంటి సమావేశంలోనే బిల్లు పెట్టి పాస్ చేస్తామని చెప్పి కేంద్రం ప్రయత్నాలు చేస్తూ ఉంది అధ్యక్ష. నిన్ననే మన పార్లమెంట్ సభ్యులు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినారు. ఆ ప్రాసెస్ వేగంగా జరుగుతూ ఉంది. మనకు ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాలు ఇతర జిల్లాలలోకి ఓవర్లాప్ అయినా శాసనసభ నియోజకవర్గాలు ఒక జిల్లా యూనిట్గా ఉండాలి కాబట్టి, ఒక పరిధిలో ఉండాలి కాబట్టి, ఆ ప్రక్రియ తొందరగానే చేసుకుందామా, అది ఎంత టైంలో అవుతుంది, ఒకసారి బిల్లు పాస్ అయి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, దాన్ని అనుసరించుకొని కొత్త జిల్లాలు కూడా ఖచ్చితంగా చేసుకుందాం అధ్యక్ష. అవి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ చర్చలో పాల్గొన్న సభ్యులకు, మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విమర్శ చేసిన వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నన్ను కనీసం రియలైజ్ అయ్యి అప్రాప్రియేట్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి సత్సాంప్రదాయం నెలకొల్పుదామని మనవి చేస్తూ సెలవు అధ్యక్ష.